తమ స్వసుఖాల కోసం కడుపున పుట్టిన బిడ్డల్ని అనాథల్ని చేస్తున్న తల్లుని చూస్తున్న ఈ రోజుల్లో తన బిడ్డల కోసం ఆరాటపడుతున్న తల్లిని చూస్తున్నాను. అయ్యో నా మనవడు వెళ్ళిపోతున్నాడు రా. వాణ్ణి ఆపరా రే యష్. నా నుంచి నా మనవడిని తీసుకెళ్ళిపోతుందిరా. అయ్యో వాడు మన ఇంట్లో పెరిగితే చంద్రశేఖర్ మనవడు అంటాడు, యష్ కొడుకు అంటారా. అదే దాని దగ్గర ఉంటే ఉంచుకునే దాని కొడుకు అంటారా. వెళ్ళిపోతున్నాడు రా రిషి. సంధ్యవాడు వాడు తీసుకెళ్ళిపోతుంది. రామ్మ వెళ్దాం. దండం పెట్టుకో. తల్లి జగన్మాత, ఇప్పటికీ నన్ను కరుణించావు. ఇదిగోనమ్మా నా కొడుకు రిషి ఈ అమ్మ దగ్గరకు వచ్చాడు. ఎప్పటి నుంచో నిన్ను కోరిన కోరిక ఇన్నాళ్ళకి తీర్చావు. ఇన్ని రోజులు నాకు ఎవరూ తోడు లేరు. ఒంటరిని అనుకునేదాన్ని. ఇప్పుడు నా కొడుకు నాకు తోడుగా ఉన్నాడు. ఇక వీడే నా జీవితం, నా సర్వస్వం. ఇప్పటికీ ఈ అమ్మ జీవితానికి ఒక అర్థం ఏర్పడింది. పూజారి గారు. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. నా కొడుకు రిషి నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని అమ్మవారికి అర్చన చేయండి. గోత్రనామాలు చెప్పండి అమ్మా. పైడిపాళ్ల గోత్రం, పేరు రిషి. పైడిపాళ్ల గోత్రోద్భవస్య రిషి నామధేయస్య క్షేమస్థైర్యధైర్య వీర్య విజయాభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం మనోవాంఛా ఫలసిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ ఫలసిద్ధ్యర్థం.
వస్తాం పంతులు గారు. రా. రిషి, నిన్ను చూడ్డానికి, నీతో మాట్లాడడానికి రాత్రిపూట దొంగచాటుగా రావాల్సిన అవసరం లేదు. ఎంచక్క ఇద్దరం ఇక నుంచి కలిసే ఉండొచ్చు. రిషి, మనం స్వామీజీ దగ్గరికి వెళ్దాం పద. నమస్కారం స్వామీజీ. నా కన్నబిడ్డ స్వామీజీ ఈ అమ్మ దగ్గరికి వచ్చేసాడు. ఇప్పుడు నీకు సంతోషమేనా తల్లి? లేదు స్వామి, నేను అనుకున్న సంతోషం నాకు పూర్తిగా అందలేదు. సగమే అందింది. నా కన్న కూతురు శశి నాతో లేదు, వాళ్ళ నాన్నతోనే ఉండిపోయింది. ఈ అమ్మని దూరం పెడుతుంది. అదొక్కటే స్వామి నాకు లోటు. బాధపడకు తల్లి, త్వరలోనే నీ కూతురు కూడా నీకు చేరువవుతుంది. నిజంగానా స్వామి? ఇది నా మాట కాదమ్మా, ఆ అమ్మ మాట. నాకు నమ్మకం ఉంది స్వామి, మీరు చెప్తే అది ఖచ్చితంగా జరుగుతుంది. నిజంగా నా ఇద్దరు బిడ్డలు నాతో ఉంటే అంతకన్నా ఈ అమ్మకు ఆనందం ఏముంటుంది స్వామి? నా కొడుకుని ఆశీర్వదించండి స్వామి. రిషి, స్వామీజీ దగ్గర ఆశీర్వాదం తీసుకో. దీర్ఘాయుష్మాన్ భవ. రిషి, స్వామీజీ ఏమన్నారో విన్నావు కదా? త్వరలోనే శశి కూడా మన దగ్గరికి వచ్చేస్తుందట. అప్పుడు ఇద్దరూ హాయిగా ఆడుకోవచ్చు, కలిసి స్కూల్కి వెళ్ళొచ్చు. వస్తాను స్వామి. శుభం భూయాత్. పద. పరమేశ్వర, నీ ఆజ్ఞ లేనిదే ఏమీ జరగదు. మరి ఈసారి ఎందుకయ్యా జరగబోయేది నా నోటితో సగమే పలికించావు? డాడీ, సింధు అమ్మ. అమ్మా, ఎలా ఉన్నావను? నేను బాగానే ఉన్నాను, కానీ నువ్వు నాతో లేవు కదమ్మా, అదొక్కటే బాధ. సింధు, బాగున్నావమ్మా? బాగున్నానండి. కోర్టులో కేసు గెలిచావుండగా సింధు? అవునండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఏదైతేనే అమ్మగా పోరాడి చివరికి కొడుకుని దక్కించుకున్నావు. చాలా సంతోషంగా ఉందమ్మా. శశి కూడా నీ దగ్గరకు వస్తే బాగుండే సింధు. తను కూడా త్వరలోనే నా దగ్గరకు వస్తుంది. ఇప్పుడే స్వామీజీ కూడా చెప్పారు. ఆయన చెప్పినవన్నీ నిజమయ్యాయి. రిషి, ఇప్పుడు నీకు హ్యాపీయేనా? చాలా. నీతో పాటు శశిని కూడా తీసుకురావాల్సింది కదా. చెప్పాను ఇద్దరం అమ్మతోనే ఉందామని, కానీ తను నా మాట వినలేదు. నేను నాన్న దగ్గరే ఉంటాను అంది. ఓకే సింధు, ఇంక నీ ప్రాబ్లం క్లియర్ అయినట్టే కదా? ఇంకా రెగ్యులర్గా ఆఫీస్కి వచ్చి వర్క్ చేసుకో.
లేదు వాస్తవ్ గారు, నేను ఆ ప్రాజెక్ట్లో జాబ్ చేయదలుచుకోలేదు. ఏ? రిషిని తనకి దూరం చేశానని యష్ నా మీద బాగా కోపంగా ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ నేను జాబ్లో జాయిన్ అయ్యి యష్కి కనిపించి తన దృష్టిలో ఇంకా నేను శత్రువుని కాదలుచుకోలేదు. వస్తానండి. పద రిషి. పదండి. మంచిదో చెడ్డదో రెంటికి మధ్యదో అంతు చిక్కలేదా కాలమిటువంటిదో కయ్యమో నయ్యమో ఎప్పుడేం చెయ్యునో లెక్క తేలలేదా దాని తీరు ఏమిటో ముళ్ళు ఉన్న మార్గాన నడిపేటి కాలం వేచి ఉంటే రాదారి చూపించదా చిక్కు ప్రశ్న వేసేటి తెలివైన కాలం తప్పకుండా బదులై రాదా మదిలోని చిరునవ్వు జన్మించగా కలతే పోదా కనుమోయదా నడిరే ఇదరి చేరి మసిపూయగా వెలుగేరాదా చెరిపేయదా అరచేతి రేఖల్లో లేదంట రేపు నిన్నల్ని వదిలేసి రావాలి చూపు చూడొద్దు ఏదంటూ ఓదారుపు వచ్చిపోయే మేఘాలే ఈ బాధలన్నీ ఉండిపోవు కడదాకా నింగిలా అంతమైతే కారాదులో. ఇప్పుడు నీకు సంతోషమే కదా చంద్ర? దేనికి దాము? నువ్వు అనుకున్నదే జరిగింది కదా. ఆ సింధు కేసు గెలిచింది, నేను దాని చేతిలో ఓడిపోయాను. నేను ముందే చెప్పాను నీకు, ఆ తల్లి బిడ్డల్ని ఎవ్వరూ వేరు చేయలేరని. అయినా వినకుండా కోర్టుకెక్కారు. నీ చేతులారా చేసుకుని ఇప్పుడు ఓడిపోయానని బాధపడటం దేనికి? మేం బాధపడుతున్నామే తప్ప నీకెలాంటి బాధ లేదసలా. ఎందుకు ఎందుకు బాధపడదాము? చెప్పు, ఎందుకు బాధపడాలి? ఇలా జరుగుతుందని నాకెప్పుడో తెలుసు. దాము, సంతోషించింకా. రిషి మాత్రమే వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళాడు. శశి ఇంకా మనతోనే ఉంది. దానికి తృప్తిపడు. నువ్వు చెప్పకపోయినా నాకు తెలుస్తుంది చంద్ర, నువ్వు నీ మనసులో బాధపడుతున్నావని. దేనికి దేనికి దాము బాధ? అరే, రిషి ఒక్కడే వెళ్ళిపోయాడే, శశి కూడా వాళ్ళమ్మ దగ్గరికి వెళ్తే బాగుండేది కదా అని. దాము, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. అవును, పిచ్చిదాన్నే, నేను పిచ్చిదాన్నే. నా కొడుకు పిల్లలు వాడితోనే ఉండాలని కోరుకునే పిచ్చిదాన్ని. పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఆశపడే వెర్రిదాన్ని. రిషి శశిని నా గుండెల్లో పెట్టుకొని నానమ్మగా ఈ చేతులతో పెంచిన పిచ్చిదాన్ని. అయినా ఈ నానమ్మని కాదని నా మనవడు దాని దగ్గరికి వెళ్ళిపోయాడు. మన ఇంటి వారసుడిగా వాడి మీద నేను పెంచుకున్న ప్రేమని కూడా పట్టించుకోకుండా ఈ నానమ్మ గుండెల మీద తన్ని మరి వెళ్ళిపోయాడు.
దారులు కలిపే గమ్యం ఈ నేలది కాదా, ఆయువు నిలిపే ప్రాణం దేహానిది కాదా, పేగును తెంచి కనిపెంచే ఓ అమ్మకు పుట్టని బ్రహ్మకు తెలిసేనా, నీ తల వంచి విధి ముంచే చేదన్నది నీకి కాలవాటయ్యేనా. నాన్న, ఎందుకిలా జరిగింది? నీ కంటి పాపల్లోన నిలబడదు నిన్నటి స్వప్నం, నీ వెంట నీడల్లోన కనపడదు రేపటి సత్యం. ఏ ఆశ కోసం ఈ పయనం, ఏ తోడు ఉన్నది నీ కోసం, ఈ శూన్యమే నీకాధారం, నీ గుండె నీకే గాభారం. బాధలను సంఖ్యలలోన జ్ఞాపకం బంధీ అయిన, వెంటపడు వేదనలోన కంటతడి ఆవిరిలోన, అయినదెవరో కానిదెవరో తేల్చుకోలేని యాతన. దారులు కలిపే గమ్యం ఈ నేలది కాదా, ఆయువు నిలిపే ప్రాణం దేహానిది కాదా. నేను అమ్మ లేకుండా ఉన్నాను. నాన్నగా నేను చాలా రోజులు మిస్ అవ్వాను. కానీ రిషి లేకుండా ఒక్క రోజు కూడా నేను మిస్ అవ్వలేదు నాన్న. ఇంకా రిషి నాతో ఉండడు కదా, అది తలుచుకుంటే నాకేడుపు వస్తుంది నాన్న. రిషి లేకుండా నేనెలా ఉండాలి నాన్న? నా వల్ల కాదు నాన్న. ఏడోక్ శశి, రిషి మళ్ళీ తప్పకుండా మన దగ్గరికి వస్తాడు. నిన్ను వదిలిపెట్టివాడు ఉండలేడమ్మా. నిజంగా రిషి తిరిగి వస్తాడా నాన్న? వస్తాడు శశి. ఆ మాట నా మీద ఒట్టేసి చెప్పండి. చెప్పు నాన్న. మీరు లేకుండా నేను బతకలేనబ్బే.
నువ్వు వెళ్ళిపోవడం ఏంటమ్మా? నానమ్మ, నువ్వే కదా సంధ్యని మా అమ్మ అని అన్నావు. మా అమ్మ ఎవరు? సింధునే మా అమ్మ. రిషిలాగే నేను కూడా సింధు అమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలా?